హలో, వెల్కమ్ బ్యాక్ టు బిగ్నర్స్ వేస్. ఈరోజు డిఐవై ఎలిఫెంట్ ఫోన్ స్టాండ్. ఇది తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ కోసం ఇక్కడ నేను ఒక క్లిప్ యాడ్ చేస్తున్నాను, నోట్ చేసేసుకోండి. ఫస్ట్లీ మనకి ఎలిఫెంట్ షేప్ రావడం కోసం ఒక వైట్ పేపర్ పైన ఒక టెంప్లెట్ డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ టాప్లో ఒక 1 సెంటీమీటర్ గ్యాప్ వదిలేసుకొని బ్రెడ్త్ వైజ్ 12 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా అండ్ లెంత్ వైజ్ 24 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా మనం ఈ షీట్ పైన ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. అండ్ దెన్ టాప్లో వదులుకున్నట్టుగానే రైట్ సైడ్లో కూడా ఒక 1 సెంటీమీటర్ గ్యాప్ అనేది మనం వదిలేసుకోవాలి. ఎందుకనేది ఫర్దర్గా వీడియోలో అర్థమవుతుంది. దెన్ ఎలిఫెంట్ షేప్ రావడం కోసం మనం ఇక్కడ కొన్ని మార్కింగ్స్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నేను కొన్ని మార్కింగ్స్ ఏమైనా మిస్ చేసినా కూడా ఈచ్ మార్కింగ్ నేను ఇక్కడ నోట్ చేస్తున్నాను, సో దట్ మీరు నోట్ చేసుకోవచ్చు ఈ మార్కింగ్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు బాటమ్ లైన్లో 12, 16, 20 అండ్ 24 సెంటీమీటర్స్ దగ్గర అండ్ 2 and 5 సెంటీమీటర్స్ దగ్గర ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. లైక్ వైజ్ టాప్ లైన్లో కూడా 14 and 20 సెంటీమీటర్స్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. అండ్ బ్రెడ్ వైజ్ చూసుకొని వర్టికల్ లైన్లో 7 and 10 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇంకా టాప్ అండ్ బాటమ్ లైన్స్లో 12 సెంటీమీటర్ ఎగ్జాక్ట్గా ఈక్వల్గా చూసుకొని టాప్ నుండి 9 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి. దెన్ 16 సెంటీమీటర్స్ దగ్గర 2 సెంటీమీటర్స్ పైకి అండ్ 20 దగ్గర నుండి కూడా 2 సెంటీమీటర్ పైకి మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా కర్వ్స్ గీసుకోవాలి. కర్వ్స్ ఎంత లెంత్లో గీసుకోవాలి అనేది ఐడియా లేకపోతే ఒక 1 సెంటీమీటర్ వరకు చూసుకొని కర్వ్స్ అనేవి గీసుకోవాలి. దెన్ రైట్ సైడ్లో వర్టికల్ లైన్ పైన 4.5 సెంటీమీటర్స్ చూసుకొని మార్క్ చేసుకోవాలి. దెన్ లెఫ్ట్ సైడ్ వర్టికల్ లైన్ పైన 7 సెంటీమీటర్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుండి ఒక 2.5 సెంటీమీటర్స్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అండ్ 9 and 12 పాయింట్స్ కూడా జాయిన్ చేసుకొని అక్కడ కూడా ఇలా కర్వ్ గీసుకోవాలి. ఇప్పుడు మనం అవుట్లైన్ కోసం పాయింట్స్ అన్నీ గీసేసుకున్నాం. ఇప్పుడు వీటిని మనం జాయిన్ చేసుకోవాలి. అయితే ఈ ఎలిఫెంట్ స్టాండ్ అనేది ఏ ఫెవికాల్ ఆర్ గమ్ యూస్ చేయకుండా దీన్ని ఫిక్స్ చేసుకుంటాం. దానికోసం మనం గ్యాప్స్ క్రియేట్ చేసుకోవాలి. సో లెంత్ వైజ్ మనం 22 సెంటీమీటర్స్ చూసుకొని అక్కడ నుండి 3 and 5 సెంటీమీటర్స్ దగ్గర దెన్ 7 and 9 సెంటీమీటర్స్ దగ్గర ఇలా మనం లైన్స్ గీసుకోవాలి. అయితే నేను ఇక్కడ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను కదా, లెఫ్ట్ సైడ్ కాకుండా ఇది రైట్ సైడ్ గీసుకోవాలి. గ్యాప్ అనేది నేను లేటర్ ఆన్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గీసినా కదా, ఇలా గీసుకోవచ్చు, రైట్ సైడ్ గీసుకోవాలి. సేమ్ ఇలానే టాప్ లైన్ నుండి 12.5 సెంటీమీటర్ చూసుకొని 3 and 5, 7 and 9 సెంటీమీటర్స్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా. అయితే గ్యాప్స్ అనేవి కార్డ్బోర్డ్ ఎంత థిక్గా ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి ఈ గ్యాప్స్ క్రియేట్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ నేను మార్కింగ్స్ ఇస్తున్నా ఎక్కడి సైడ్ నుండి మనం ఈ పాయింట్స్ అనేవి మార్క్ చేసుకోవాలని. టాప్ నుండి అయితే ఇలా డౌన్ యారోస్, లెఫ్ట్ నుండి అయితే ఇలా రైట్ యారోస్ ఇస్తున్నాను. సో దీన్ని బట్టి మీరు ఈజీగా మార్క్ చేసుకోవచ్చు అని. అయితే ఈ ఎలిఫెంట్ స్టాండ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి మనం ఇయర్స్ అండ్ ఐస్ గీసుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ రఫ్గా ఇయర్స్ అండ్ ఐస్ గీస్తున్నాను. సో ఇక్కడ వర్టికల్గా గీసుకున్న గ్యాప్స్కి 9 సెంటీమీటర్స్ గ్యాప్ అనేది ఉంది. సో ఇక్కడ 9 సెంటీమీటర్స్ చూసుకొని నేను చేసిన మిస్టేక్ అని చెప్పిన కదా, అది ఇక్కడ చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ గీసుకోవాల్సింది రైట్ సైడ్ గీసుకోవాల్సింది లెఫ్ట్ సైడ్ గీసిన కదా, సో ఇప్పుడు రైట్ సైడ్ గీస్తున్నాను దాన్ని. అయితే మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మనకున్న కార్డ్బోర్డ్ ఎంత విడ్త్ ఉందో దాన్ని బట్టే మనం ఈ గ్యాప్స్ అనేవి గీసుకోవాలి. అండ్ స్టాండ్ బేస్ పార్ట్ కోసం ఇలా మనం హారిజాంటల్గా కూడా ఇలా గ్యాప్స్ గీసుకోవాలి. సో ఇది 14 and 16, 19 and 21 దగ్గర గీస్తున్నాను. అండ్ వేసుకున్న అవుట్లైన్ని నేను ఇక్కడ కొంచెం డార్కెన్ చేస్తున్నాను. ఎవరికైనా ఈ మెజర్మెంట్స్ కావాలి అంటే ఇక్కడ ఒక పిక్చర్ పెడుతున్నాను, దీన్ని మీరు నోట్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు స్టాండ్కి సైడ్స్ అండ్ బేసెస్ గీసుకోవాలి. దానికోసం వర్టికల్గా మనం గీసుకున్న గ్యాప్స్ రెండింటి మధ్య
గ్యాప్ 9 సెంటీమీటర్స్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఇలా 9 సెంటీమీటర్స్ లైన్ గీసుకొని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుండి మళ్ళీ 2 సెంటీమీటర్స్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. టోటల్గా ఇది మనకి ఒక 7 సెంటీమీటర్స్ ఉంటుంది విడ్త్. అండ్ 7 సెంటీమీటర్స్ వరకు మార్క్ చేసుకొని మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని పైనుండి 2 సెంటీమీటర్స్, కింది నుండి 2 సెంటీమీటర్స్ మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ అనేవి మనం జాయిన్ చేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా ఇలానే గీసుకోవాలి. అండ్ ఇది లెంత్ వచ్చేసి 9 సెంటీమీటర్స్, ఇంక్లూడింగ్ హాఫ్స్ ఏమో 10 సెంటీమీటర్స్ చూపిస్తున్నా టోటల్గా. అండ్ విడ్త్ వచ్చి 7 సెంటీమీటర్స్, ఇంక్లూడింగ్ హాఫ్స్ 8 సెంటీమీటర్స్. అండ్ ఈ ఎక్కడైతే గ్యాప్స్ ఉంటాయో దానికి 2 సెంటీమీటర్స్ అనేవి పెడుతున్నా. ఇక్కడ ఒక పిక్చర్ ఫ్రీజ్ చేస్తున్నా, నోట్ చేసుకోవచ్చు. సో ఇది బేస్ పార్ట్ అన్నట్టు. తర్వాత సైడ్స్ గీసుకోవాలి. సైడ్స్ కోసం మళ్ళీ మెజర్ చేసుకొని ఒక 9 సెంటీమీటర్స్ మెజర్ చేస్తున్నాను. తర్వాత ఒక హాఫ్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా, ఎందుకంటే ఇక్కడ గ్యాప్స్ వస్తాయి అన్నమాట. సో 2 సైడ్స్ కూడా ఇలా హాఫ్ అండ్ హాఫ్ సెంటీమీటర్ వదిలేసుకొని మళ్ళీ విడ్త్ ఇక్కడ కూడా 7 సెంటీమీటర్స్ మనం మెజర్ చేసుకొని ఇంకో సైడ్ కూడా ఇలా హాఫ్ సెంటీమీటర్ వదిలేసి 2 సెంటీమీటర్స్ చూసుకొని ఇలా మనం మళ్ళీ గ్యాప్స్ కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా ఇలానే చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది సైడ్ పార్ట్ అనమాట. సైడ్స్ ఏమో 2 కావాలి, బేస్ 1 చాలు. అండ్ ఈ ఎలిఫెంట్స్ కూడా 2 కావాలి మనకి. సో ఇలా గీసుకున్న బేస్, సైడ్స్ అండ్ ఎలిఫెంట్ పార్ట్స్ని మనం కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఎలిఫెంట్ అనేది కట్ చేయడం అయిపోయింది. ఈ గ్యాప్స్ అనేవి కూడా మనం కట్ చేసుకోవాలి. సో ఈ గ్యాప్స్ కట్ చేయడానికి ఫస్ట్ ఈ గ్యాప్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను నేను. హాఫ్కి ఫోల్డ్ చేసి దీన్ని చిన్నగా కంప్లీట్గా కట్ అవ్వకుండా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అయితే ఈజీగా మనకి ఈ గ్యాప్స్ కట్ అయిపోతుంది, ఏ బ్లేడ్ కూడా యూస్ చేయకుండా. సో 6 గ్యాప్స్ కూడా ఇలానే కట్ చేసుకోవాలి. దెన్ గ్యాప్స్ అన్నీ కూడా కట్ చేసిన తర్వాత ఈ ఎలిఫెంట్ మనకు రెడీ అయిపోయింది టెంప్లెట్. దెన్ ఇక్కడ నేను ఇయర్స్ కూడా కట్ చేసేస్తున్నాను ఇప్పుడే. ఇయర్స్ అండ్ ఐస్ కూడా కట్ చేస్తాను. దానికి కూడా సేమ్ ప్రాసెస్, హాఫ్కి ఫోల్డ్ చేసి ఈజీగా ఇలా కట్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇలానే ఐ కూడా కట్ చేసుకోవాలి. సో ఎలిఫెంట్ టెంప్లెట్ కట్ చేసుకోవడం కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ మనం సైడ్స్ అండ్ బేసెస్ కూడా కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి టెంప్లెట్ కటింగ్ పార్ట్ అనేది అయిపోయిన తర్వాత ఇలా మనం ఈ టెంప్లెట్ని కార్డ్బోర్డ్ పైన పెట్టేసుకొని ట్రేస్ అవుట్ చేసుకోవాలి. సో దట్ మనకి కార్డ్బోర్డ్ పైన కటింగ్ అనేది ఈజీ అవుతుంది. అయితే 2 ఎలిఫెంట్స్ కూడా ఒకేసారి ట్రేస్ అవుట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో దట్ ఎంత కార్డ్బోర్డ్ మనకి యూజ్ అవుతుంది అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఎలిఫెంట్స్ ఎట్లా అయితే ట్రేస్ చేసుకున్నామో మనం ఈ సైడ్స్ అండ్ బేసెస్ కూడా ట్రేస్ చేసుకోవాలి. బేస్ ఒక పీస్ చాలు మనకి, కానీ సైడ్స్ మాత్రం 2 పీసెస్ కావాలి. సో 2 పీసెస్ కూడా ట్రేస్ అవుట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ కట్ చేయడానికి ఫైన్ బ్లేడెడ్ పేపర్ కటింగ్ నైఫ్ అనేది యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. దీంతో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఈ కార్డ్బోర్డ్ కటింగ్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా కట్ చేసేటప్పుడు. పిల్లలు కనుక ఇలా ఈ ప్రాజెక్ట్ చేస్తే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా కటింగ్ పార్ట్ మాత్రం కొంచెం పెద్దవాళ్ళతో చేయించుకుంటే ఇంకా బెస్ట్. అయితే ఈ గ్యాప్స్ అన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ గ్యాప్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇయర్స్ అండ్ ఐస్ కట్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే నేను ఇక్కడ పెయింట్ చేస్తాను. ఒకవేళ పెయింట్ చేయట్లేదు, కార్డ్బోర్డ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంచుదాం అనుకుంటే మాత్రం ఇయర్స్ అండ్ ఐస్ కూడా కట్ చేసుకోవచ్చు.
సో మనకి కార్డ్బోర్డ్ కటింగ్ పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ పీసెస్ యూజ్ చేస్తూ దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఈ 2 సైడ్స్ ఇది బేస్. సో ఇప్పుడు ఈ సైడ్స్ అండ్ బేస్ ఒక సైడ్కి ఫస్ట్ ఫిక్స్ చేసి తర్వాత ఇంకో సైడ్ పెట్టేసుకోవచ్చు. సో దట్ మనకి ఈ ఎలిఫెంట్ స్టాండ్ అనేది ఫైనల్గా రెడీ అయిపోతుంది. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంచుకోవచ్చు, లేదా పెయింట్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఇది పెయింట్ చేయాలి అనుకుంటే బిఫోర్ హ్యాండ్ మనం ఇది ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని స్టిఫెన్ చేసుకోవాలి, కొంచెం గట్టిగా అవ్వాలన్నమాట. సో దీనికోసం నేను న్యూస్ పేపర్ అండ్ గ్లూ వాటర్ యూజ్ చేస్తూ దీన్ని కొంచెం కోట్ చేసిన. మనం ఇంటికి ఎట్లయితే ప్లాస్టరింగ్ చేస్తామో అట్లా చేసుకోవాలన్నమాట దీనికి కూడా. తర్వాత పెయింట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దానికోసం మనం ఇలా న్యూస్ పేపర్ తీసుకొని దాన్ని కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న పీసెస్ అంటే మరీ చిన్న పీసెస్ అని కాదు, కొంచెం స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఈ మాత్రం లెంత్లో సరిపోతున్నాయి మనకి. ఇప్పుడు ఫెవికాల్ అండ్ వాటర్ ప్రపోర్షనేట్గా తీసుకోవాలి, అంటే 2 ఈక్వల్ అమౌంట్స్లో తీసుకొని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మిక్స్చర్ని మనం ఈ ఎలిఫెంట్ స్టాండ్కి ఫస్ట్ ఒక కోట్ వేయాలన్నమాట. అంటే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న న్యూస్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇది అండ్ ఈ ఫెవికాల్ వాటర్ మిక్స్చర్ దీనికి స్టిక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఈ ఫెవికాల్ వాటర్ మిక్స్చర్ దీనికి పెట్టి తర్వాత దానిపై నుండి ఇలా న్యూస్ పేపర్ అనేది పెట్టాలి. దానిపై నుండి మళ్ళీ ఫెవికాల్ పెట్టి ఇలా ఫస్ట్ ఫెవికాల్, దానిపైన న్యూస్ పేపర్, దానిపైన మళ్ళీ ఫెవికాల్ అనమాట. ఇలా చేస్తుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇలా 1 సెట్ ఆఫ్ పేపర్ అనే కాదు, 2 సెట్స్ అంటే 2 కోటింగ్స్ వేయవచ్చు ఈ న్యూస్ పేపర్, అప్పుడు ఇంకొంచెం స్టిఫ్గా అవుతుంది. సో ఇలా న్యూస్ పేపర్ అండ్ గ్లూ వాటర్ అదే ఫెవికాల్ వాటర్ యూజ్ చేస్తూ కంప్లీట్ ఎలిఫెంట్ని కూడా కవర్ చేయాలి ఇట్లా. ఇలా ఎడ్జెస్లో ఏమైనా న్యూస్ పేపర్ ఉంటే దానికి చిన్న కట్స్ పెట్టి దీన్ని లోపలికి ఫోల్డ్ చేస్తే ఎడ్జెస్ కూడా ఈజీగా కవర్ అయిపోతాయి. సో ఫైనలీ ఈ స్టాండ్ అంతా కూడా న్యూస్ పేపర్తో స్టిక్ చేసిన తర్వాత ఇది కంప్లీట్గా డ్రై అయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం దీనికి పెయింట్ చేయొచ్చు. పెయింట్ అంటే మనం దీనికోసం అక్రిలిక్ కలర్స్ వాడచ్చు, లేకపోతే ఇంకా పోస్టర్ కలర్స్ అట్లాంటివి కూడా బాగానే ఉంటాయి. కానీ నేను ఇక్కడ కొంచెం వేరే కలర్స్ వాడినా, అవేంటో నేను ఇప్పుడు చూపిస్తాను. సో దీనికి కలరింగ్ చేయాలని చూస్తున్నప్పుడు మా ఇంటికి రంగులు వేసినప్పుడు మిగిలిపోయిన కలర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెతికిన అనమాట. సో అందులో వెతుకుతూ ఉండగా ఒక కలర్ దొరికింది నాకు. ఆ కలర్ అయితే దీనికి కొంచెం బాగుంటుంది అనిపించింది. అదేంటంటే ఈ పిస్తా గ్రీన్ కలర్ అనమాట. ఇది యాక్చువల్గా ఎమల్షన్, డిస్టెంపర్ ఎమల్షన్ యాక్చువల్గా ఇది. సో ఈ ఎమల్షన్ నేను దీనికి వాడిన. ఆ ఎమల్షన్ వాడిన తర్వాత ఇంకా గట్టిగా స్టిఫ్గా తయారైంది ఇది. సో దీనికి సింగిల్ కోట్ సరిపోదు, కలర్ డబుల్ కోట్ వేయాలి. సింగిల్ కోట్ వేయగానే కొంచెం క్రాక్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇంకో కోట్ కూడా వేయాలి. అయితే ఎమల్షన్ అనే కాదు, ఏ కలర్ అక్రిలిక్ కలర్స్ వేసినా కూడా డబుల్ కోట్ వేస్తే కలర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. సో ఈ కలర్ ఎమల్షన్ అని ఈ ఒక్క స్టాండ్కే కాదు, నేను ఇంకో స్టాండ్కి కూడా వాడిన, అది లాస్ట్లో చూపిస్తాను. సో ఈ డ్రై అయిపోయింది మనకి, ఇది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత దీనిపైన ఇయర్స్ అండ్ ఐస్ నేను డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇది పెయింట్ చేస్తా. ఇది పెయింట్ చేసిన తర్వాత మనకి ఫైనల్గా ఇది అయిపోతుంది, ఈ ఎలిఫెంట్ ఫోన్ స్టాండ్ అనేది అయిపోతుంది. సో ఇయర్స్ అండ్ ఐస్ పెయింట్ చేసుకోవాలి. సో అది పెయింట్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ బ్లాక్ అక్రిలిక్ కలర్ అనేది వాడుతున్నా. సో ఈ ఫోన్ స్టాండ్ అనేది మన వర్కింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనికి ఒక సైడ్ మనం ఫోన్ పెట్టుకోవచ్చు, మళ్ళీ అందులో స్టాండ్లో ఏమో చార్జర్ హెడ్సెట్ పెట్టుకోవచ్చు. చార్జర్ హెడ్సెట్ కాకుండా మనం పెన్స్ పెన్సిల్స్ ఏవైనా కూడా ఇందులో వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది లుక్ కూడా. ఇయర్స్ అండ్ ఐస్ పెయింట్ చేయడం అయిపోయిన తర్వాత ఇట్లా నేను సైడ్స్కి కూడా ఈ బ్లాక్ కలర్ అనేది పెయింట్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఈ ఎలిఫెంట్ షేప్ అనేది కొంచెం ఎలివేటెడ్గా కనిపిస్తుంది బ్లాక్ కలర్తో బార్డర్ అవుట్లైన్ ఏదైనా చేసుకుంటే. సో ఇట్లా బార్డర్స్కి కూడా
ఈ బ్లాక్ కలర్ వేస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్లుక్ ఆఫ్ అవర్ ఎలిఫెంట్ ఫోన్ స్టాండ్. బాగుంది కదా. ఇంతకుముందు గ్రీన్ కలర్ వేసిన ఇంకో స్టాండ్ అని చెప్పిన కదా, అది ఇదే. దీన్ని నేను ప్రింగిల్స్ చిప్స్ ఉంటాయి కదా, అవి అయిపోయిన తర్వాత ఆ కార్డ్బోర్డ్తో చేసిన. ఇది చేసేటప్పుడు వీడియో చేయలేదు, కానీ ఏమైనా పిక్చర్స్ ఉంటే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అయితే ఈ స్టాండ్ పైన నేను కొంచెం ఇంట్రిన్సిక్ డిజైన్ కూడా పెయింట్ చేసిన అనమాట. సో ఈ DIY ఎలిఫెంట్ ఫోన్ స్టాండ్ అనేది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.